హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఈ గ్రీన్ కలర్ 1 మినిట్ శారీ అయితే చూపిస్తాను. అండ్ ఇదైతే వచ్చేసి ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. తను ఆల్రెడీ కుట్టించేసుకున్నారు కస్టమర్. కానీ దానికి శారీ యాడ్ చేయమని, తనకి శారీ కట్టుకోవడం రాదని చెప్పేసి తీసుకొని వచ్చారనమాట. నేను దానికోసము లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇదైతే క్రేప్ లైనింగ్. దీన్ని నేను స్కర్ట్కి అంటే కింద మనం శారీకి ఉంటుంది కదా, శారీ పెట్టుకోవడం, దానికి బదులుగా నేనైతే దీన్నైతే యూజ్ చేస్తాను. ఎందుకంటే శారీ పెట్టుకోవటం అంటే చాలా లావు వస్తుంది. అందుకని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను. ఇదైతే నేను 2 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం లెంతీగా ఉంటే బెటర్ కదా, ఎందుకంటే ఫుల్ రౌండ్గా రావాలి కదా మనకి కింద స్కర్ట్కి. సో అందుకని చెప్పేసి అయితే నేను 2 మీటర్స్ 1.5 మీటర్ తీసుకున్నాను దీనికోసము. అండ్ ఇంకొక 1/2 మీటర్ వచ్చేసి నేను కటింగ్లో అంటే మళ్ళీ ఎక్స్ట్రాస్ యాడ్ చేయడానికి అని చెప్పి అది తీసుకున్నాను. టోటల్గా 2 మీటర్స్ అయితే సరిపోయింది నాకు. అండ్ ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ మనం రౌండ్ తిప్పేసుకుంటాం కదా, ఫస్ట్ కుర్చీలు స్టార్ట్ అయ్యే కంటే ముందు అదైతే కొలుసుకొని నేను అక్కడి వరకు అయితే మార్క్ పెట్టేసుకున్నాను. ఇలా మార్క్ పెట్టుకొని మనం కుర్చీలు పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగా వస్తుంది నీట్గా. అండ్ ఇక్కడ చూడండి, ఇదైతే ఆల్రెడీ స్టిచ్ అంటే శారీ అండ్ అంటే ఫాల్ అవన్నీ స్టిచ్ చేసుకున్నారు. చూడండి, నేనైతే ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాను. ఇదైతే కట్ చేసేస్తున్నాను. ఎందుకనంటే చూడండి, ఇప్పుడు మనం ఫిల్స్ పెట్టినప్పుడు మనకు మడతలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు 5, 6 పెట్టుకున్నప్పుడు మనకు 5 or 6 ప్లీట్స్ అంటే చాలా లావుగా వస్తుంది అది. అందుకని చెప్పి పైన బార్డర్ అయితే నేనైతే కట్ చేశాను. అయితే మిగతా వాటన్నిటికీ ఎట్లా అని చెప్పేసి అంటే మిగతా అది ఉంటుంది కదా, దానిలో ఎంత ఎట్లా అడ్జస్ట్ చేస్తాను అని అంటే మనం దాన్ని లోపలికి మలిసి కుట్టేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దగ్గర మనకి 6 ప్లీట్స్ అయితే ఉండవు కదా, జస్ట్ నార్మల్ కుట్టు ఉంటుంది. సో దాన్ని మనం జస్ట్ లోపలికి మలిచేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. కానీ ప్లీట్స్ దగ్గర మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉండేలాగా చూసుకోవద్దు. ఎందుకంటే అన్నీ మనం 5 ఫోల్డ్స్ ఒక్క దగ్గరికి వచ్చేప్పటికి నార్మల్ క్లాత్ అయితేనే చాలా లావుగా అవుతుంది. అండ్ ఇవి బార్డర్స్ అవి ఉన్నప్పుడైతే ఇంకా చాలా లావు అయిపోతుంది. అందుకని చెప్పి నేనైతే తీసాను. అంటే తీసింది కూడా మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి పై వరకే ఉంటుంది, మనకి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది మనం బ్లౌజ్ అండ్ శారీకి మధ్యలో. దానికోసం అని చెప్పి ఈ మధ్యలో ఈ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ని నేనైతే దానికి యాడ్ చేశాను. బ్లౌజ్ ఉంటుంది కదా, దానికి కింద యాడ్ చేయాలి. దీనికోసం అయితే నేను అండ్ ఇవి స్టిచ్చెస్ అయితే చూడండి ఎన్ని వేసారో వాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఈ సైజు కూడా తనకి అసలు పట్టట్లేదు, తనకి అంటే చాలా టైట్ అయిపోయిందనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసి నేనైతే ఇలా స్టిచ్ చేశాను. ఇతను నేను చూపించడానికి ఒకసారి ట్రై చేస్తున్నాను. ఇదైతే సైజు కూడా నాది కాదు, ఎందుకంటే తను చాలా లావుగా ఉంది నాకంటే. నేను కూడా లావుగానే ఉన్నాను అనుకోండి, బట్ తను ఇంకా లావుగా ఉంది. సో ఒకసారి అయితే వేసుకొని ట్రై చేసి చూపిస్తాను. ఇలా వేసుకోవాలి 1 మినిట్ సారీ. అండ్ ఇక్కడ హుక్స్ ఉంటుంది. లోపల వచ్చేసి నేను నాట్స్ అయితే పెట్టాను, ఎందుకంటే అందరూ ఒకే సైజులో ఉంటారు కదా. జస్ట్ అట్లా నాట్ కట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ హుక్స్ అయితే పెట్టేశాను. ఎందుకంటే అది బ్లౌజ్ కదా, సో అందుకని చెప్పి ఫస్ట్ నుంచి హుక్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ హుక్స్కే ఇంకా యాడ్ చేశాను. ఇలా చూడండి, ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. తను నాకంటే ఇంకా ఎక్కువ లావుగా ఉంటుందని చెప్పాను కదా, అందుకని చెప్పి నేనైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టాను. చూడండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి నేనైతే లోపలికి పెట్టేసుకుంటున్నాను, కానీ దానికైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పెట్టేసుకుంటే చూడండి 1 మినిట్ శారీ అయితే అయిపోయింది. యాక్చువల్లీ అయితే జిప్ వేసి కుడతారు, జిప్ అండ్ గో శారీ అని చెప్పి. నేనైతే బ్లౌజ్కి అయితే ఇలా యాడ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.